ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మంది కూడా దేవుడు మనకు అనేకమైన కార్యాలు చేశాడు. మనకు గొప్ప కార్యాలు చేశాడు. కానీ వాటిని ఎలా తీర్చుకోవాలి? దేవుడు మనం ఎలా ఆయనకి ఏమి ఇవ్వాలి? ఆయనకి ఏమన్నా దహన బలులు ఇవ్వాలా? లేకపోతే ఆయనకి ఏమైనా కానుకలు ఇవ్వాలా? మొక్కుబడులు చెల్లించాలా? అని అనేక మందికి డౌట్ ఉంటూ ఉంటుంది. మనం కానీ కీర్తన గ్రంథం చదివినట్లయితే, నేను నిన్ను బలులను అడిగితినా, లేకపోతే దహన బలులను అడిగితినా, పొట్టేలను అడిగితినా, మేకలను అడిగితినా, లేకపోతే ధన ధాన్యాలను అడిగితినా, నేను నిన్ను ఏమీ అడగలేదు. ఎందుకంటే లోకము దాని పరిపూర్ణతయు నావే కదా అంటూ దేవుడు ఒక మాట మాట్లాడతారండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం తెలుసుకోవాలంటే, లోకము ఆయనదే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి ఆయనదే. ఆయనది మనం తీసి మళ్ళీ ఆయనకి ఇవ్వడం అనేది గొప్ప విషయం కాదు. కానీ మనకు దేవుడు కీర్తన గ్రంథంలో ఒక మాట చదివేశాడు. ఏమిటంటే, నీవు నాకు చెల్లించవలసిన గొప్ప యాగం ఉందంటే అదేమిటంటే స్తుతి యాగం అండి. హల్లెలూయా. స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది అని దావీదు భక్తుడు 91 కీర్తనలో కూడా మనకు సెలవిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండాలండి. ప్రతి ఒక్కరు స్తుతించాలంటేనే చాలా విసుగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది మోకాలు వేసుకొని నిలబడుకొని స్తుతిస్తూ ఉంటారు. లేకపోతే మనం ఉన్న సోదిలోనే మనం ఏ పని చేసినా ఒక చిన్న కార్యం మనకి జరిగిందంటే దేవానికి స్తోత్రం. లేకపోతే మనకు ఎన్ని రోజులు రానిది ఇప్పుడు వచ్చిందంటే దేవానికి స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. దేవుడు ఎవరైనా సరే, ఒక మనిషి నువ్వు నాకు చేసిన దానికి థ్యాంక్స్ అని ఒక మాట చెప్తేనే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అటువంటిది దేవాది దేవుడు తన బిడ్డ తనకు స్తుతులు అర్పించాలని ఎంతగానో ఆశపడుతుంటాడు కదండి. కాబట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మనం ఇవ్వగలిసిన గొప్ప బహుమానం అది మాత్రమే. కాబట్టి దేవుని స్తుతించి అనేకమైన దేవుని పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.